చాలా మంది రిజిస్టర్ దస్తావేజు ఉంది కాబట్టి ఆస్తి పూర్తిగా నాదే అని భావిస్తారు. రిజిస్టర్ దస్తావేజు అంటే ఏమిటి, అది ఎందుకు అంత ముఖ్యమైనది, దానివల్ల ఎలాంటి చట్టపరమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ప్రతి భూమి లేదా ఇంటి యజమాని తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని చాలా సులభంగా ఈ వీడియోలో వివరించబోతున్నాను. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. Represented by La Lens TV. రిజిస్టర్డ్ దస్తావేజు, రిజిస్టర్ డాక్యుమెంట్ అంటే చట్టం ప్రకారం సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు అంటే రిజిస్ట్రేషన్ చేయబడినటువంటి ఒక అధికారిక పత్రాన్ని మనం రిజిస్టర్డ్ దస్తావేజు అంటాం. ఉదాహరణకు భూమి అమ్మకం సేల్ డీడ్ జరుగుతుంది, బహుమతిగా ఇవ్వడం అంటే గిఫ్ట్ డీడ్ చేయడం జరుగుతుంది, సెటిల్మెంట్ డీడ్, మార్టిగేజ్ డీడ్, లీజ్ డీడ్, చట్ట ప్రకారం అవసరమైన సందర్భాలలో లీజ్ డీడ్ కూడా అవసరం అవుతుంది. ఈ పత్రాలు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రభుత్వ రికార్డులలో నమోదవుతాయి. అయితే రిజిస్టర్ దస్తావేజు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే యాజమాన్యానికి బలమైన ఆధారం, ఆస్తిపై భూమికి సంబంధించినటువంటి హక్కులు నిరూపించడానికి ముఖ్యమైన సాక్ష్యంగా ఉపయోగపడుతుంది రిజిస్టర్ దస్తావేజు. రెండో విషయానికి వస్తే చట్టపరమైనటువంటి రక్షణ అంటే భవిష్యత్తులో వివాదాలు వచ్చినప్పుడు కోర్టులో ముఖ్యమైనటువంటి ఆధారంగా ఉపయోగపడుతుంది. మూడో విషయానికి వస్తే ప్రభుత్వ రికార్డులలో నమోదు అంటే లావాదేవీ అధికారికంగా ప్రభుత్వ రికార్డులలో నమోదవుతుంది. నాలుగో విషయానికి వస్తే మోసాలను తగ్గిస్తుంది అంటే ఒకే ఆస్తిని రహస్యంగా పలువురికి అమ్మే అవకాశాలు అనేవి తగ్గుతాయి రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా. ఐదో విషయానికి వస్తే బ్యాంకు రుణాలు అవసరం అంటే ఆస్తిపై లోన్ తీసుకోవాలన్నా సాధారణంగా రిజిస్టర్ దస్తావేజు అవసరం అవుతుంది. ఆరో విషయానికి వస్తే భవిష్యత్తులో అమ్మకం లేదా బహుమతికి ఉపయోగపడుతుంది. ఆస్తిని తిరిగి విక్రయించడానికి లేదా బహుమతిగా ఇవ్వడానికి ఈ పత్రం చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. సులభంగా చెప్పాలంటే రిజిస్టర్ దస్తావేజు అనేది ఆస్తికి సంబంధించినటువంటి లావాదేవీని ప్రభుత్వ ఆధీనంలో గుర్తించి నమోదు చేసి చట్టబద్ధమైనటువంటి పత్రం. ఇది ఆస్తిపై మీ హక్కును రుజువు చేయడంలో అత్యంత ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రిజిస్టర్డ్ దస్తావేజు ఉండటం చాలా ముఖ్యమైనది అయినప్పటికీ కూడా ప్రతి సందర్భాలలో అది ఒక్కటి మాత్రమే యాజమాన్యాన్ని తుది సాక్ష్యం అని చెప్పలేదు. కొన్ని వివాదాలలో కోర్టు ఇతర ఆధారాలను కూడా పరిశీలిస్తుంది. చివరిగా మన వీడియోలో మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రిజిస్టర్డ్ దస్తావేజు అనేది ఒక ఆస్తికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన చట్టబద్ధ పత్రం. అయితే దాన్ని భద్రంగా ఉంచుకోవడం, అందులో ఉన్నటువంటి వివరాలను సరిగ్గా ఉన్నాయో లేవో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇప్పటివరకు ఈ వీడియోలో రిజిస్టర్డ్ దస్తావేజు అంటే మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సులభమైనటువంటి లీగల్ అవగాహన వీడియోల కోసం మన లా లెన్స్ టీవీని ఫాలో చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.